నమస్కారం. మన పిల్లలకి మనం ఎన్నెన్నో బహుమతులు ఇస్తూ ఉంటాం గదా. కానీ వాళ్ళ జీవితాంతం ఆదాయాన్ని ఇచ్చే ఒక బహుమతి గురించి ఎప్పుడైనా ఆలోచించారా? ఈరోజు మనం సరిగ్గా అలాంటి ఒక అద్భుతమైన ఫైనాన్షియల్ ప్లాన్ గురించి మాట్లాడుకోబోతున్నాం. ఇది దాదాపు ప్రతి తల్లిదండ్రుల కల, అవునా? మన పిల్లలు పెరిగి పెద్దయ్యాక ఆర్థికంగా తమ కాళ్లమీద తాము నిలబడాలి, ఎవరిమీద ఆధారపడకూడదు. సరిగ్గా ఇదే ఆలోచన మన ఈరోజు విశ్లేషణకు పునాది. సరే, ఈ ప్లాన్ అసలు ఎలా పనిచేస్తుందో సింపుల్గా అర్థం చేసుకోవడానికి ఆదిత్య అనే ఒక తండ్రి కథను చూద్దాం. అతను తన 2 ఏళ్ల పాప శ్రీ కోసం ఎలాంటి ఆర్థిక ప్రణాళిక వేశాడో తెలుసుకుందాం పదండి. సో, ఆదిత్యకు చాలా స్పష్టమైన లక్ష్యముంది. 1. తన కుమార్తెకు జీవితాంతం ఒక రెగ్యులర్ ఇన్కమ్ రావాలి. 2. దానికోసం అతను ఎక్కువ కాలం ప్రీమియంలు కట్టాలనుకోలేదు. కేవలం 5 ఏళ్లలోనే చెల్లింపులు పూర్తి చేసేయాలి. మరి ఈ రెండింటినీ అతను ఎలా బ్యాలెన్స్ చేశాడో చూద్దామా? మరి ఆదిత్య తన కలను నిజం చేసుకోవడానికి పేపర్ మీద వేసిన లెక్కలేంటి? ఆ డీటెయిల్స్లోకి వెళ్దాం రండి. అసలు లెక్క ఇక్కడే మొదలవుతుంది. ఆదిత్య తన కూతురికి ప్రతి ఏటా ఎంత ఆదాయం రావాలని టార్గెట్గా పెట్టుకున్నాడు. అతని లక్ష్యమేంటంటే తన కుమార్తెకు 18 ఏళ్లు వచ్చినప్పట్నుంచి ఆమె బ్రతికి ఉన్నంతకాలం ప్రతీ సంవత్సరం సరిగ్గా ₹1,00,000 అందాలి, ఎలాంటి అంతరాయం లేకుండా. సరే, ప్రతి ఏడు ₹1,00,000 గ్యారంటీగా వస్తుందని ఎలా చెప్పగలం? ఇక్కడే ఉంది అసలు మ్యాజిక్. ఈ ప్లాన్ వెనుకున్న లాజిక్ ఏంటంటే, మనకు ఏటా వచ్చే ఆదాయం మనం తీసుకున్న మొత్తం బీమా హామీలో కరెక్ట్గా 10% ఉంటుంది. సింపుల్ కదూ, కాని చాలా చాలా ముఖ్యమైన రూల్. అంటే దీని ప్రకారం సంవత్సరానికి ₹1,00,000 రావాలంటే ఆదిత్య 10 లక్షల రూపాయల సమ్ అష్యూర్డ్ ఉన్న పాలసీని తీసుకోవాలి. ఎందుకంటే 10 లక్షలలో 10% అంటే 1,00,000. లెక్క సరిపోయింది కదా. మనం ముందే అనుకున్నట్టు ఆదిత్యకు ఎక్కువ కాలం ప్రీమియంలు కట్టడం ఇష్టం లేదు. అందుకే అతను 5 ఏళ్ల చెల్లింపు ప్లాన్ను ఎంచుకున్నాడు. అంటే తన కుమార్తెకు 2 ఏళ్ల వయసులో మొదలుపెట్టి 6 ఏళ్లు వచ్చేసరికే మొత్తం ప్రీమియం కట్టడం పూర్తి చేసేశాడు. ఈ 10 లక్షల సమ్మష్యూర్డ్ లక్ష్యాన్ని చేరుకోవడానికి ఆ 5 సంవత్సరాల పాటు ఆదిత్య కట్టాల్సిన వార్షిక ప్రీమియం ఎంతో తెలుసా? సుమారుగా ₹2,05,000. ఓకే, ఆదిత్య 5 ఏళ్లు ప్రీమియం కట్టడం ఆపేశాడు. తర్వాతేంటి? మధ్యలో కొంతకాలం వెయిట్ చేయాలి. దీన్నే మనం గ్రోత్ పీరియడ్ అని పిలుస్తాం. అసలు ఆ డబ్బులు తిరిగి రావడం ఎప్పుడు మొదలవుతుందో, ఈ పాలసీ ఎలా డిసైడ్ చేస్తుందో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ చెల్లింపులు మొదలవడానికి 2 చాలా సింపుల్ రూల్సున్నాయి, కానీ చాలా కీలకమైనవి. 1. పాపకు ఖచ్చితంగా 18 ఏళ్లు నిండాలి. 2. పాలసీ మొదలుపెట్టి కనీసం 11 ఏళ్లు గడవాలి. ఈ రెండిట్లో ఏది లేటుగా జరిగితే అప్పణ్నుంచి డబ్బులు రావడం స్టార్ట్ అవుతుంది. ఉదాహరణకే ఆదిత్య పాపకే పాలసీ తీసుకున్నప్పుడు వయస్సు 2 ఏళ్లు. కాబట్టి ఈ టేబుల్ ప్రకారం 0 నుంచి 7 ఏళ్ల మధ్య పిల్లలకు 18 ఏళ్లకే చెల్లింపులు స్టార్ట్ అవుతాయి. అదే ఒకవేళ పాలసీ తీసుకునేటప్పుడు పాప వయసు 8 ఏళ్లనుకోండి, అప్పుడు 19 ఏళ్లకు మొదలవుతాయి. ఇలా ఆ 2 రూల్స్ నెరవేరేలా ఆ ఏజ్ని అడ్జస్ట్ చేస్తారన్నమాట. ఇక అందరూ ఎదురుచూసే పాటుకొచ్చేశాం. అసలు ఎంత లాభం వస్తుంది? ఈ పెట్టుబడి జీవితకాలంలో ఎలా గ్రో అవుతుందో ఇప్పుడు చూద్దాం. ఒక్కసారి గుర్తు చేసుకుందాం. ఆదిత్య 5 ఏళ్లలో పెట్టిన మొత్తం పెట్టుబడి కేవలం ₹10,25,000 అంతే. అతను పెట్టింది జస్ట్ 10 లక్షలు. కాని తిరిగి వచ్చేదెంతనుకుంటున్నారు? ఒకవేళ తన కుమార్తె 100 ఏళ్ల వయసు వరకు జీవించి ఉంటే ప్రతి సంవత్సరం ₹1,00,000 చొప్పున మొత్తం రాబడి ₹80,00,000 పైనే ఉంటుంది. అద్భుతం కదూ! ఇది కేవలం వాళ్ల చదువు కోసమో పెళ్లి కోసమో మాత్రమే కాదు. ఇది ఒక వ్యక్తి జీవితాంతం కాలేజ్, కెరియర్, మ్యారేజ్, రిటైర్మెంట్ ఇలా ప్రతి దశలోనూ అండగా నిలిచే ఒక బలమైన ఆర్థిక పునాదిలాంటిది. ఈ టేబుల్ చూడండి, మొత్తం కథ ఒక్కచోట ఉంది. ఆదిత్య పెట్టిన పెట్టుబడి సుమారు 10,25,000. దానికి బదులుగా శ్రీకి జీవితాంతం వచ్చే ఆదాయం ఏటా ₹1,00,000. ఒకవేళ అనుకోనిది జరిగితే కుటుంబానికందే రక్షణ ₹12,00,000. పెట్టిన పెట్టుబడికి వచ్చే లాభానికి మధ్య ఉన్న తేడా మనకు చాలా క్లియర్గా కనిపిస్తుంది. చివరిగా ఆదిత్య చెప్పిన ఈ మాటలు ఈ ప్లాన్ సారాంశాన్ని పర్ఫెక్ట్గా వివరిస్తాయి. నేను పెట్టింది 10 లక్షలే. నా కూతురు బతికి ఉంటే ఆమెకు జీవితాంతం డబ్బు వస్తుంది. ఒకవేళ అనుకోనిదేదైనా జరిగితే నేను పెట్టిన 10 లక్షలకు మరో 2 లక్షలు కలిపి వస్తాయి. అంటే నా అసలు ఎప్పటికీ సేఫ్. ఒక్కసారి ఆలోచించండి. 2 సందర్భాల్లోనూ లాభాన్ని అందించే ప్రణాళిక ఇది. జీవించి ఉంటే ఆదాయం, లేకపోతే కుటుంబానికి రక్షణ. ఇదే జీవన్ ఉత్సవ్ ప్లాన్ యొక్క అసలైన బలం. ఈ డెత్ బెనిఫిట్ లెక్కించే ముందు మనం ఒక చిన్న పదం గురించి తెలుసుకోవాలి. అదే గ్యారంటీడ్ అడిషన్స్. పేరు కొంచెం పెద్దగా ఉన్న విషయం చాలా సింపుల్. ప్రీమియం కట్టిన ప్రతి ఏడాది ఎల్ఐసి పాలసీకి ఒక బోనస్లు యాడ్ చేస్తుంది.
ఈ ప్లాన్లో బీమా మొత్తంలో ప్రతి 1000 రూపాయలకు 40 రూపాయలు బోనస్గా వస్తుంది. సరే, ఇప్పుడు ఆదిత్య ప్లాన్కి ఇది ఎలా వర్తిస్తుందో చూద్దాం. సమ్ అష్యూర్డ్ 10 లక్షలు కాబట్టి ఏడాదికి 40,000 రూపాయలు బోనస్గా యాడ్ అవుతుంది. ఆదిత్య 5 ఏళ్లు కట్టాడు కాబట్టి 5 ఇంటూ 40,000 అంటే మొత్తం 2 లక్షల రూపాయల బోనస్ పాలసీలో జమ అయి ఉంటుంది. సింపుల్. ఓకే, బోనస్ ఎంత వస్తుందో తెలిసింది. మరిప్పుడు అసలు విషయానికొద్దాం. ఒకవేళ పాలసీ తీసుకున్న శ్రీకి అనుకోకుండా ఏదైనా జరిగితే ఫ్యామిలీకి ఎంత డబ్బొస్తుంది? దీన్ని 2 వేర్వేరు సందర్భాల్లో చూద్దాం. మొదటి సినారియో, ఉదాహరణకు శ్రీకి 15 ఏళ్ల వయస్సులో దురదృష్టవశాత్తు ఏదైనా జరిగిందని అనుకుందాం. అప్పటికే రిస్క్ కవర్ మొదలయ్యుంటుంది కాబట్టి నామినీకి అంటే తండ్రికి సమ్ అష్యూర్డ్ 10 లక్షలు మరియు జమ అయిన బోనస్ 2 లక్షలు, మొత్తం కలిపి 12 లక్షల రూపాయలు వెంటనే చెల్లిస్తారు. ఇప్పుడు రెండో సినారియో, ఇది ఇంకా ఇంట్రెస్టింగ్. ఒకవేళ శ్రీకి 45 ఏళ్లు వచ్చాకేదైనా జరిగితే పరిస్థితి ఏంటి? ఆలోచించండి. అప్పటికే ఆమె 18 ఏళ్ల నుండి ప్రతి ఏటా 1,00,000 రూపాయల చొప్పున కొన్ని దశాబ్దాలుగా డబ్బు తీసుకుంటూ ఉంది. అయినా సరే, ఇక్కడున్న అద్భుతమైన విషయం ఏంటంటే కుటుంబానికందే మొత్తంలో ఒక్క రూపాయి కూడా తగ్గదు. మళ్లీ సమ్ అష్యూర్డ్ 10 లక్షలు, బోనస్ 2 లక్షలు, కలిపి మొత్తం 12 లక్షల రూపాయలు చెల్లిస్తారు. అంటే అప్పటిదాకా తీసుకున్న డబ్బు వేరు, ఈ రక్షణ కవచం వేరు. ఇక్కడ మనం ఒక ముఖ్యమైన రూల్ గుర్తుపెట్టుకోవాలి. చిన్నపిల్లల పాలసీలలో రిస్క్ కవరేజ్ వెంటనే మొదలవ్వదు. పాలసీ తీసుకున్న 2 ఏళ్ల తర్వాత లేదా పాపకు 8 ఏళ్లు నిండినప్పుడు, ఈ రెండింటిలో ఏది ముందైతే అప్పటినుంచే రిస్క్ కవర్ అనేది మొదలవుతుంది. అంతకు ముందు ఏదైనా జరిగితే అప్పటిదాకా కట్టిన ప్రీమియం మొత్తం వెనకిచ్చేస్తారు. ఆదిత్య తన వీలును బట్టి 5 ఏళ్ల ప్లాన్ను ఎంచుకున్నాడు. కానీ అందరి బడ్జెట్ ఒకేలా ఉండదు గదా. అందుకే ఈ పాలసీలో వేరే ఆప్షన్లు కూడా ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. చూడండి, చెల్లించే కాలాన్ని మనం ఎంత పెంచుకుంటూ పోతే ఏటా కట్టే ప్రీమియం అంతలా తగ్గుతోంది. 5 ఏళ్ల ప్లాన్లో సుమారు 2 లక్షలు కడితే, అదే 16 ఏళ్ల ప్లాన్లో సంవత్సరానికి కేవలం 58,000 రూపాయలతోనే అదే 1,00,000 రూపాయల వార్షిక రాబడి లక్ష్యాన్ని మనం సాధించవచ్చు. అంటే మన బడ్జెట్కు తగ్గట్టుగా ప్లాన్ ఎంచుకునే ఫ్లెక్సిబిలిటీ ఇక్కడ ఉందన్నమాట. మనం మొదట్లో వేసుకున్న ప్రశ్న, కొన్ని సంవత్సరాల పెట్టుబడితో తరతరాలకు భద్రత ఇవ్వడం, ఇది నిజంగా సాధ్యమేనా అని. ఈ విశ్లేషణ మొత్తం చూశాక ఒక సరైన పక్కా ప్రణాళికతో ఇది ఖచ్చితంగా సాధ్యమనిపిస్తోంది కదూ.